విజయవాడ సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీడీపీ నేతలు. వరద బాధితులకు సేవలు అందించిన వివిధ శాఖల సిబ్బందిని ఈ సందర్భంగా సన్మానించారు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు పాలన ఏంటో అందరికీ అర్థమైందన్నారు. నాయకుడంటే నడుస్తూ నడిపించేవారని, దాన్ని చంద్రబాబు ఆచరించి చూపారని బొండా ఉమా అన్నారు. ఇక కలెక్టర్ కార్యాలయం నుంచే 10 రోజుల పాటు పాలన సాగించారన్నారు. వైసీపీ నాయకుల బురద రాజకీయం చేయాలని చూసి ప్రజలతో చీకొట్టించుకుంటున్నారని ఆయన అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో వరద ముంపు బయటపడింది. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై అదేవిధంగా అధినేతగా అందరికీ ఆదేశించిన చంద్రబాబు నాయుడు చేసిన సేవలు కావచ్చు, బాధితుగా ఆయన స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ కండే ప్రాంతంలో ఈరోజు టీడీపీ నాయకులు బొండా ఉమా నేతృత్వంలో చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు చేసిన సేవలు గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో ఎలా ఉందని అంశాలపై మాట్లాడేందుకు మనతో బొండా ఉమా గారు చెప్పండి. 10 రోజుల పాటు వరదల్లో తిరిగారు చంద్రబాబు గారు, ఇప్పుడు చెప్పారు. ఎట్లా ఉంది ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏం చెప్తారు ప్రజలు? ఇప్పుడైతే ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ముఖ్యమంత్రి చూపించిన చొరవ వల్ల నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ప్రజలు మామూలు జీవితానికి దగ్గరకు వచ్చారు. గతంలో వరద రాకముందు ఎలా ఉందో వాళ్ళ పరిస్థితులు, ఆ విధంగా వాళ్ళ పరిస్థితులు ఉండేటట్టుగా ప్రభుత్వ పరంగా అలాగే పార్టీ పరంగా అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా రేషన్ ఇచ్చాం 25 కిలోలు, కిలో కందిపప్పు, నూనె, పంచదార, కూరగాయలు, పాలు, టిఫిన్లు, భోజనాలు ఇవ్వటమే కాకుండా బ్లాంకెట్లు ఇచ్చాం, చీరలు ఇచ్చాం, డ్రెస్సులు ఇచ్చాం, లుంగీలు ఇచ్చాం, టీషర్ట్లు ఇచ్చాం. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ముందుకు వచ్చారు. ఆ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవాళ ఇంటింటికి వెళ్ళి బట్టలు ఇస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సొంత నిధులతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది పైచీలకు ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఇలాగా అన్ని రకాలుగా వరద వచ్చింది, ప్రభుత్వం కృషి వల్ల వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ నష్టపోయిన కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి అనేది ఎన్యూమరేషన్ చేశాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం కూడా చేయాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎంత చేయాలి, ఎంత వీలవుతుంది అనేది అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని మీద కూడా ముందుకెళ్తాం. దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఈ విపత్తు వచ్చింది. ఈ విపత్తును కూడా రాజకీయ కోణంలో చూడటాన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు వైఫల్యం వల్ల లేకపోతే మీ టీడీపీ వైఫల్యం వల్ల ఈరోజు ఇంతమంది ముంపును ముగ్గురారని చెప్పి విమర్శలు వస్తాయి. ఇప్పుడు 2,50,000 మంది ఒక నా నియోజకవర్గంలోనే కట్టుబట్టలు కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఒక భోజనం ప్యాకెట్ కానీ, ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ, లేదంటే ఒక సాంబార్ అన్నం కానీ వాళ్ళకి ఇవ్వకుండా రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం పొద్దున్నే పాలు ఇచ్చాం, వాటర్ బాటిల్ ఇచ్చాం, బ్రేక్ఫాస్ట్ పెట్టాం, మధ్యాహ్నం లంచ్ పెట్టాం, డిన్నర్ పెట్టాం. పడవల మీద, ట్రాక్టర్ల మీద, జేసీబీల మీద రేయిం బగళ్ళు తిరుగుతూ మేము కష్టపడ్డాం. తాడేపల్లిలో పరదాల మధ్య పరిపాలన చేసిన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి అదే పందా కొనసాగిస్తూ ఉన్నాడు. మళ్ళీ రాజకీయం చేస్తూ ఉన్నాడు. అంటే వరదను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండి వరదల్లోనే ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు కాబట్టి వాళ్ళ ప్రజలు పాలాభిషేకం చేశారు. చెప్పండి ఉమా చెప్తాను. 10 రోజుల పాటు దాదాపు మీ పేరు వరకు ప్రస్తావించారు. ఎట్లా గ్రౌండ్ లో మీరు ఆయన మొత్తం నియోజకవర్గం మొత్తం ఆయన చుట్టారు. ఇక్కడ కంట్రీ ప్రాంతం బాగా ముంపు గురైంది. మీ వైపు నుంచి ఏమో అనిపిస్తారు, ఏం చేశారు? చాలా అండి, చాలా. ఒక ట్రాక్టర్లతోనే తిరగలిగామండి. ఫస్ట్ 1 వీక్ ట్రాక్టర్లతోనే తిరగలిగి ఇంటింటికి ఫుడ్ ఇవ్వడం జరిగింది. వేరే చోట నూకంటపల్లి నుంచి అక్కడ వంట తయారు చేయించి ఇక్కడ డివిజన్లో ట్రాక్టర్ల ద్వారానే పాతపాట రోడ్లోంచి తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. సార్ ఆదేశాల మేరకు మొత్తం A to Z ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం. ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో బొండా ఉమామహేశ్వరరావు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు వరద పూర్తిగా వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రధానంగా ఎప్పటి నుంచి కూడా పూర్తిగా ఇంట్లో పాడైన వస్తువులకు సంబంధించి ప్రత్యేకంగా మెకానికల్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే బాధితున్నారో వారికి 5 రూపాయల వస్త్రాలు కూడా అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరలోనే సర్వే పూర్తయిన తర్వాత వారికి నష్టపరిహారం కూడా అందిస్తామని బొండా ఉమా చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు, వరప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, విజయవాడ కండే ప్రాంతం నుంచి.